హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే ఇప్పుడు పర్లేదులేండి కొంచెము. అండ్ ఇదైతే లాస్ట్ 2-3 డేస్ వ్లాగ్. మార్నింగ్ లేవగానే అసలు ఫుల్ ఫాగ్ పట్టేసిందండి. అంటే టైం కూడా ఒక 8:30, 9 ఆ టైంకి కూడా ఇంత మంచుంది. మా పిల్లలు ఇవాళ కొంచెం లేట్‌గానే లేచారు. ఫుల్ చల్లగా ఉంటుంది కదా! ఇంకా లేవగానే తాత అనేసుకుంటూ కిందకెళ్ళిపోతున్నారు. మా డ్యాడీ ఏమో పైన అంటే నార్మల్‌గా ఇంకా కింద ఇప్పుడు అమ్మున్నప్పుడైతే కొంచెం ముందే లేచేసి కింద వాటర్ పట్టేసి అలా చేసేవాళ్ళు. ఇంక ఇప్పుడైతే మా డ్యాడీయే చేస్తున్నారండి అవన్నీ కూడా. ఇంకా నాకు కిచెన్‌లో ఏదైనా పని ఉండడము లిటరల్‌గా అండి. అంటే అమ్మ లేని లోటు మాకైతే చాలా చాలా తెలుస్తుంది. అసలు మార్నింగ్ లేచినప్పటి అంటే దగ్గర నుంచి అమ్ముంటే అసలు ఎంత పని చేసేదో తనైతే. ఇప్పుడు ప్రతీది చిన్న చిన్నవి ఉంటాయి కదా! అసలు ప్రతి చిన్న దాంట్లో మా అమ్మే గుర్తొచ్చేస్తుందండి. దానివల్ల ఇంకా బాధగా అనిపించేస్తుంది నాకైతే లిటరల్లీ. అసలు నేనేమీ చేయకూడదు, ఇలానే కూర్చోవాలి. అసలు నాకు ఒకలాగా ఉంటుంది కానీ ఇంకా ఇంట్లో పిల్లలు ఎవ్వరూ లేరు, అన్నీ చూసుకోవాలి. అండ్ దానికంటే మెయిన్ అండి, ఇప్పుడు మా మమ్మీ లేరనే బాధ కంటే నాకు మా డ్యాడీ హెల్త్ పూర్తిగా అప్సెట్ అయిపోయిందండి. అంటే దేవుడు మాకే ఎందుకు ఇన్ని కష్టాలు ఇస్తున్నాడో నాకైతే అర్థం కావట్లేదు. మా డ్యాడీకి అయితే ఆల్మోస్ట్ షుగర్ లెవెల్స్ 500 దాటిపోయాయి. అంత హై షుగర్ అయిపోయిందండి లిటరల్లీ. అంటే మొన్న ఫుల్ బాడీ చెకప్‌కి తీసుకెళ్ళాము. అసలు నాకు ఆ రిపోర్ట్స్ చూసి నాకసలు ఏంటి అనేది లైఫ్ నాకైతే టెన్షన్ వచ్చేస్తుంది. అసలు ఏమైపోతుంది? మాకే ఎందుకు ఇలా జరుగుతుంది అనేది నాకు అర్థం కావట్లేదు. ఇంకా మా డ్యాడీకి కూడా ఇప్పుడైతే ఇన్సులిన్ అయితే వేసుకుంటున్నారండి రోజు. సో దానివల్ల అంటే డైరెక్ట్ ఇంకా బాడీకి ఇన్సులినే ఎయడం వల్ల బాడీ కూడా సహకరించట్లేదు. చాలా లో అయిపోతున్నారు. అండ్ అంటే ఇప్పుడు అమ్మ లేదనే బాధ మా అందరికంటే ఎక్కువ మా డ్యాడీకి ఎక్కువ ఇంపాక్ట్ ఉంటది కదా! అండ్ ఎప్పుడైనా అండి అంటే ఒక హెల్త్ ప్రాబ్లమ్ వచ్చి చనిపోయింది అలా అంటే మైండ్ వేరేలాగా ఉండేదేమో. అంత బాగా మాట్లాడి, అప్పటి వరకి మాట్లాడి, సడెన్‌గా ఒక మనిషి లేదు అనేసరికి అసలు లిటరల్లీ అది అంటే మాకంటే ఎక్కువ మా డ్యాడీకి ఇంపాక్ట్ ఎక్కువగా ఉంది. మెంటల్ స్ట్రెస్, ఫిజికల్ స్ట్రెస్ అన్నీ ఎక్కువైపోయాయండి. సో అందుకే షుగర్ లెవెల్స్ అంతున్నాయి. ప్రెజెంట్ అయితే ఇన్సులిన్ వేసుకుంటున్నారు. దానివల్ల కూడా బాడీ చాలా వీక్ అయిపోయింది. అంటే ఇప్పుడు నాకైతే లైఫ్‌లో ఏం జరుగుతుంది అనేది కూడా ఒక స్ట్రక్కి అంటే మేము మొత్తం ఇట్లా బ్లాంక్‌లో ఉన్నామండి. అసలు మాకే ఎందుకు ఇలా జరుగుతుంది అనేది. కానీ ఇంక నేనే లో అవ్వకూడదు. ఇప్పుడు డ్యాడీకి కూడా బాలేదు. అమ్మో! నేను కూడా బాధపడుతూ అలా వీక్‌గా ఉంటే మళ్ళీ ఇప్పుడు ఎవరు చేస్తారు చెప్పండి. అందుకే ఇంకా మా డ్యాడీని ఇప్పటి నుంచి మెల్లిగా ప్రిపేర్ చేస్తున్నాను. బెంగుళూరుకి వెళ్ళిపోదాం నాన్న, కొంచెం షుగర్ లెవెల్స్ అంటే కొంచెం హెల్త్ అంతా సెట్ అయిపోయి అప్పటి వరకి అనేసి. దానివల్ల ఇంకా అంటే ఇప్పుడు వెళ్ళిపోతే ఇంకా ఇంట్లో కూడా ఎవ్వరు ఉండరు కదా! మోస్ట్లీ ఇల్లంతా సర్ది పెడుతున్నాను. అండ్ మా మమ్మీ మెమోరీస్ అన్నీ తీసేద్దాం అనుకుంటున్నానండి. అమ్మ బట్టలైనా, అమ్మకు సంబంధించినవన్నీ కూడా. ఎందుకంటే తర్వాత నేను ఇంటికి వస్తానో రానో కూడా నాకు తెలీదు. లిటరల్లీ నాకైతే ఇక్కడ అస్సలు ఆ ఇంట్లో ఉండాలనే లేదండి. ఎక్కడ చూసినా మా మమ్మీయే గుర్తొస్తుంది. ఫస్ట్ అంటే నేను తీసుకోలేకపోతున్నాను. తర్వాత నేను వస్తానా రానా తెలీదు. అందుకే ఇంకా అన్నీ క్లియర్‌గా పెట్టేస్తే కనీసం మా డ్యాడీకైనా ఒకవేళ మా డ్యాడీ వచ్చి ఉంటే 99% మా డ్యాడీని కూడా ఉండనియ్యద్దు అనుకుంటున్నామండి ఇంట్లో అయితే. సో బెంగుళూరులోనే ఉంచుకుందాము, లేకపోతే ఇంకేదైనా వేరే ఆప్షన్స్ అయితే ఆలోచిస్తున్నాము. అవన్నీ మీకు ఫర్దర్ వీడియోస్‌లో అయితే చెప్తాను. ఇంకా మార్నింగ్ ఇవాళ బ్రేక్‌ఫాస్ట్‌లోకి అయితే పునుగులు వేయమన్నారు పిల్లలైతే. సరే అనేసి ఇంకా ఇడ్లీ పిండి కొంచెం మిగిలితే అందులోనే కొంచెం బియ్య పిండి, మైదా పిండి అలా కలిపేసి అయితే బ్రేక్‌ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. మోస్ట్లీ నేను బ్రేక్‌ఫాస్ట్ తిని లిటరల్లీ చెప్తే నమ్మరు 15-20 డేస్ అయిపోయి నేను అసలు అంటే ఆ జట్టు దువ్వుకొని కూడా ఒక 10 డేస్‌కి ఒకసారి అలా దువ్వుతున్నానేమో. మొత్తం చుట్టలు కట్టేసి నా జుట్టు అయితే అలా అయిపోయింది. నేను చెప్తున్నాను కదా! నాకు ఈ వంట కూడా చేయాలని లేదండి. అసలు నాకు ఏమీ చేయాలని లేదు. అలా కూర్చొని అలానే ఉండిపోవాలి. అంటే లోపల ఎందుకో ఒక బబుల్‌లాగా ఫామ్ అయిపోయిందండి. అంటే బాధ అలా అని ఏడవలేను. ఏడిస్తే కూడా లిటరల్లీ మైగ్రేన్ తలనొప్పి వస్తది కదా! అంటే ఇప్పుడు నార్మల్‌గా మనకేదైనా బాధొచ్చి ఏడిస్తే ఒకలా ఉంటది. లోపల ఇంత స్ట్రెస్సు ఇంత పెట్టుకొని మనం ఏదైనా చేస్తే ఇంకా అదొకలా ఉంది. లిటరల్లీ ఒక 7-8 డేస్ నుంచండి ఈ బట్టలు సర్దాలి అనుకుంటున్నాను. రోజు ఆ కబోర్డ్ దాకా వెళ్ళడము, హ్మ్. బాధ అనిపిచ్చేయడము, ఏడ్చేయడము, ఆడనే పడుకుండి పోవడము. అసలు సర్దట్లేదు. ఇంకా మళ్ళీ ఇంకా బెంగుళూరుకెళ్ళిపోతే మళ్ళీ ఇవన్నీ పనులు ఉండిపోతాయి. ఇంకా
తర్వాత అయినా ఎవరు సర్దుతారు చెప్పండి, ఇవన్నీ ఎవరు చేస్తారు? అందుకే ఇంకా నేనైతే మెల్లమెల్లగా ఇల్లు సర్దడము అన్నీ చేస్తున్నాను. ఇవన్నీ మా మమ్మీ పట్టు చీరలండి. మా తమ్ముడు పెళ్ళికి మా తమ్ముడు ఎంతో ప్రేమ పెట్టి ఒక్కొక్క ఈ పట్టు చీరలు చూపించాను కదా, కాస్ట్ ఎక్కువైంది 30,000 అలా. అంటే మా తమ్ముడిదే కదా చివరి పెళ్ళి, అందుకే అమ్మకి మంచిగా ఉండాలంటే అంటే నాకు అమ్మకి ఇద్దరికి కలిపి మంచిగా పట్టు చీరలు అయితే తీసుకున్నాడు. మా మమ్మీ లిటరల్ అవి ఒక్కటేసారి కట్టుకుందండి. నేను మా చిన్నబాబు బర్త్డేకి కూడా కట్టుకోమన్నాను. అమ్మ పాడైపోతాయమ్మా తర్వాత ఈ చీరలు నువ్వు కట్టుకుందులే మంచి అని. అంటే మా మమ్మీ ఏంటంటే లిటరల్లీ అండి కెనడాకి వెళ్ళడానికి మా మమ్మీకి స్టాంపింగ్ వచ్చేసింది, అన్నీ వచ్చేసాయి. కెనడాకి వెళ్ళడానికి శారీస్ కొనుక్కున్నారు, ఒక 10 శారీస్ అలా కొత్తవి కొని వాటిని లిటరల్లీ బ్లౌజులు కూడా కుట్టించుకోలేదు, వెయిట్ చేస్తూ ఉంది. ఈ సమ్మర్లో వెళ్తాను కదా, అండ్ ఇప్పుడు మా తమ్ముడు కూతురికి పుట్టెంటికలు తీసినప్పుడు అప్పటి నుంచి ఇంకా మంచి చీరలు కట్టుకుంటానమ్మా, కెనడాకి వెళ్ళినా హ్యాపీగా ఉంటాను. చాలా చాలా ప్లాన్స్ వేసుకున్నామండి లైఫ్లో. అసలు సడన్గా దేవుడు ఎందుకు అంటే నాకు తెలిసి మా మమ్మీనే దేవుడు ఇట్లా నువ్వు రా ప్రాణం అన్నా కూడా మా మమ్మీ నేను అంటే మా మమ్మీకి చనిపోతాను అనే ఉద్దేశం ఎప్పుడూ లేదు. ఎప్పుడైనా మా చిన్నోడు మా లడ్డు బాబు పెళ్లి వరకు బతుకుతాను నేను, అండ్ ఇంకా కొంచెం పిల్లలు పెద్దోళ్ళు అయితే మంచి చీరలు కట్టుకుంటాను అలా అనేసి లిటరల్లీ అండి. అసలు అన్ని తీసే కొద్దీ నాకైతే అసలు ఏడు పాగలేదు తెలుసా. ఏది అనుభవించలేదండి అసలు లైఫ్లో. కొంచెం అంటే ఒక చీర కట్టుకోలేదు. ఎప్పుడు మా గురించి ఆలోచించి 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 అమ్మో మన జీవితం చాలా చిన్నదండి. నాకైతే మా మమ్మీ జీవితం నేర్పించింది తెలుసా. అంటే మనం చనిపోతే ఏది రాదండి అసలు. అండ్ మనకి ఏదైనా అయితే మన పిల్లలు ఎంత బాధపడతారు. ఇంకా మేమన్నా పెద్దవాళ్ళము పిల్లలు పుట్టేశారు. అండ్ ఇప్పుడు 54 ఏళ్ళకి నాకు తెలిసి నాకు 54 ఏళ్ళు వచ్చేసరికి లిటరలీ నా పిల్లల పెళ్ళి కూడా అవ్వదేమో. ఒకప్పుడు అంటే అలా త్వరగా పెళ్ళి అంటే మనం త్వరగా వాళ్ళు పిల్లల్ని త్వరగా కనేసి ఇలా త్వరగా అయిపోయాయి, కానీ ఫ్యూచర్లో అలా ఉండదండి. నాకైతే నా జీవితం మీద భయం పట్టేసుకుంది. అమ్మో మనకేమైనా అయితే మన పిల్లల్ని ఎవరు చూస్తారు? ఇప్పుడు ఎవరు చూసినా అమ్మని అయితే రిప్లేస్ చేయలేరండి, అది మాత్రం నిజం. దేవుడు ఎందుకు మాకిన్ని కష్టాలు ఇస్తున్నాడు అనేది ఎందుకు నేనే అమ్మో ఏడవద్దు ఈ న్యూ ఇయర్ నుంచి అయినా నిజంగా అండి ఏడవద్దు అనేసి. అండ్ మేము ఎప్పుడూ కూడా న్యూ ఇయర్ జరుపుకోమండి, ఎందుకంటే జనవరి 1 రోజు మా అక్క బర్త్డే. అక్క చనిపోయినప్పటి నుంచి అండి ఎప్పుడు న్యూ ఇయర్ జరుపుకోవాలి అనుకోలేదు, జరుపుకో నేను. నాకు ఆ న్యూ ఇయర్ వచ్చినప్పుడల్లా మా అక్కే గుర్తొస్తూ ఉంటుంది. ఇప్పుడు అమ్మ కూడా మా అమ్మ చాలా బాధపడింది. అంటే అమ్మో నేను ఇంకా ఈ చీరలు కొత్తవన్నీ ఒక బ్యాగ్లో పెట్టేశాను. ఇంకా మిగతా చీరలు నేనేంటంటే మా డాడీకి కొంచెం మంచిగా ఉన్నప్పుడు ఎవరికైనా ఇద్దాము, అమ్మ ఒక్కసారి కట్టుకున్నవి పాతవైతే పాడేస్తున్నానండి, ఇంకొకసారి కట్టుకున్నవి అలా ఏమైనా ఉంటే బ్యాగుల్లో పెట్టేశాను. అంటే ఎవరికైనా ఇచ్చినా యూజ్ అవుతాయి కదా అనేసి. అంటే మనం బ్రతుకున్నంత వరకు ఎవరికైనా ఏదైనా ఇచ్చినా హ్యాపీగా తీసుకునే వాళ్ళు. వన్స్ ఒక్కసారి చనిపోయేసరికి థింగ్స్ అన్నీ కూడా మారిపోతాయండి. ఇదే లైఫ్. అంటే మనం చనిపోతే కొంచెం ఏదో చిన్న గ్రామ్ బంగారం మన నోట్లో పెడతారు అంతే. అంటే ఆ ప్రాసెస్ అదంతా దగ్గర నుంచి చూసాను. అసలు నాకు ఇంకా అన్నీ కూడా నా కళ్ళల్లోనే ఉండిపోయాయి మనసులో అలా. ఇంక ఇదంతా ఎప్పుడు బయటకు వస్తాము నేనైతే అసలు. అండ్ మనుషులు అంటారు కదా, మా మమ్మీ ఎప్పుడు చెప్తుండేదండి జనాలకు కళ్ళ దిష్టి ఉంటుంది అది ఇది అనేసి చెప్తూ ఉండేది. నేను అలాంటిది ఏమి ఉంటుందిలే అలా అనుకునేదాన్ని, కానీ అమ్మో నాకు ఇప్పుడు అన్నీ కూడా అంటే బ్యాక్ టు బ్యాక్. మా డాడీకి కూడా అండి అసలు లిటరల్లీ అంత అంటే చూడ్డానికి అలా ఉన్నారు, కానీ అంత షుగర్ లెవెల్స్ ఉన్నాయి. నాకైతే చాలా భయంగా ఉంది, బాధగా ఉంది. ఏం చేయాలి అసలు ఏమో అండి. ఇంక అన్నిటికీ దేవుడే ఉన్నాడు. మా డాడీ అయితే ఎక్కువగా దేవుడినే నమ్ముతారు, రోజు దీపం పెడతారు మా ఇంట్లో. ఇప్పుడు కూడా అంటే 13 days అయిపోయాక కూడా పంతులు గారు అయితే దీపం పెట్టుకోవచ్చు అని చెప్పారు. మా ఇంట్లో అయితే దీపం పెడుతున్నామండి, రోజు కూడా దీపం పెడతాము మేమైతే. ఇంకా మా డాడీ అంటే ఫస్ట్ నుంచే కొంచెం పూజలు ఎక్కువే మా ఇంట్లో, అందుకే మేమైతే పూజలు గుడికి వెళ్ళడము అవన్నీ కూడా చేస్తున్నాము. ఇంకా వంట కోసం అయితే మెంతాకు పప్పు. అండ్ ఇంట్లో మీ తమ్ముడు లేరా అనేసి చాలామంది అడిగారు. తమ్ముడైతే కాశీకి వెళ్ళాడండి, అంటే అస్థికలు అవన్నీ కలపడానికి అయితే కాశీకి వెళ్ళాడు. ఇంకా మా హస్బెండ్ కుదరలేదు కాబట్టి ఆయన అయితే వెళ్ళలేదు. అంటే
అవి మనము ఫ్లైట్‌లో క్యారీ చేయాలన్న డెత్ సర్టిఫికేట్ అవేవో సంథింగ్ ప్రాసెస్ ఉంటదంట. అవన్నీ వచ్చేసరికి లేట్ అయిపోద్ది. మళ్ళీ తమ్ముడైతే కెనడాకి వెళ్ళిపోతాడండి. ఈ మంతే వెళ్ళిపోతాడు. సో, అంటే అనుకోకుండా వచ్చాడు కదా! అక్కడ కూడా ఇంకా లీవ్స్ అవన్నీ చూసుకోవాలి కదా! వాళ్ళకి కూడా. తమ్ముడు అండ్ మా తమ్ముడు వైఫు తను కూడా ఇప్పుడు తనైతే లేదండి. తను వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. చిన్న పాపని తీసుకొని వచ్చారు కదా! ఫస్ట్ టైం ఇండియాకి. ఇంకా వాళ్ళకి కూడా ప్రాబ్లమ్ అయిపోతుంది అనేసి ఆ చిన్న పాపకి ఇంకా అలా హైదరాబాద్కి అయితే వెళ్ళింది. ఇప్పుడు వస్తారండి మళ్ళీ కూడా. ఇప్పుడు మళ్ళీ ఇంట్లో అయితే హోమం చేపిద్దాము అంటే ఇంట్లోనే చనిపోయారు కదా! అదేదో చిన్నగా నక్షత్రం బాగాలేదు అలానైతే అన్నారు పంతులు గారు. అందుకే ఇంకా బెటర్ ఇంట్లో హోమం చేపిస్తే బెటర్ కదా అనేసి ఇంట్లో హోమం కూడా అరేంజ్ చేసాము. అండ్ నెల మాసికము ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ చేశాక ఇంకా తమ్ముడైతే కెనడాకి వెళ్ళిపోతాడు. నేనేమో మా డాడీని తీసుకొని బెంగళూరుకి అయితే వచ్చేద్దాము. యాజ్ ఆఫ్ నౌ అయితే ఇది అండి ప్లాను. చూడాలి ఇంకా ఏమైనా చేంజెస్ ఉంటాయా ఏంటా అనేది. అసలు లిటరల్లీ అండి పాపం మా పిల్లల్ని పట్టించుకోవడమే మానేశాను. వాళ్ళు ఏం తింటున్నారు, చిన్నపిల్లలు కదా, అంటే వాళ్ళకు కూడా ఇదంతా డిఫరెంట్‌గా ఉంది. అమ్మ ఎందుకు ఏడుస్తుందో వాళ్ళకి అర్థం కాదు. ఏది తాత ఎందుకు బాధపడుతున్నాడో అర్థం కాదు. చిన్న పిల్లలు అయిపోయారు. ఋషికి కొంచెం అర్థమవుతుందండి. కానీ వాడికి కూడా ఏమీ తెలియట్లేదు. అంటే అంటే చనిపోయింది అని చెప్తాడు కానీ వాడికి అంతగా ఏమీ తెలియట్లేదు. ఇంకా మా డాడీకి నిన్న ఫిష్ కావాలి తాత అని చెప్తే మా డాడీ వెళ్ళేసి ఒక 2.5 కేజెస్ ఫిష్ పట్టుకొని వచ్చారండి. ఇంకా అవన్నీ సరేలే పిల్లలైనా ఇంకా వాళ్ళకి ఏం చేసి పెట్టట్లేదు, బయటకు కూడా ఏం తీసుకెళ్ళట్లేదు కదా అనేసి ఫిష్ ఫ్రై అయితే చేస్తున్నాను. మొత్తం అన్నీ కూడా ఇంకా ఫ్రై చేసేద్దాము అనేసి కొంచెము అంటే మసాలా అవన్నీ తక్కువగా వేసేసి ఫ్రై అయితే చేస్తున్నానండి. ఇంకా ఇంట్లో ఉన్నది నేను, మా డాడీ ఎలాగో నాన్ వెజ్ అయితే తినరు. మొత్తం మా డాడీ వెజిటేరియన్, అంటే ఎగ్ తింటారండి. ఇంకా చికెన్ మటన్ నాన్ వెజ్ ఏమీ తినరు. మా మమ్మీ కూడా అండి ఈ మధ్య కాలంలో అసలు నేను ఎన్నిసార్లు ఫోర్స్ చేశాను అంటే బెంగళూరులో ఉన్న ఆ 10-15 రోజులు తినింది కానీ అంటే అక్క చనిపోయినప్పటి నుంచి నాన్ వెజ్ మొత్తం మానేసింది. ఎందుకంటే అంటే దేవుడు ఏదో ఒకటి మనం వదిలితేనంట మనం ఏదైనా కోరికలు కోరుకున్నాయి. ఇంకా మా మమ్మీకి ఏముంటాయి చెప్పండి కోరికలు అంటే నేను మా తమ్ముడు బాగా ఉండాలి అంటే ప్రేమ ఎక్కువైపోయిందండి ఈ మధ్యకాలంలో. అంటే మేము కొంచెం బాధపడినా తీసుకోలేకపోయింది. మేము ఏదైనా ఫైనాన్షియల్గా స్ట్రగుల్ అయినా అంటే పిల్లలతోని ఏదైనా స్ట్రగుల్ అయినా మా మమ్మీ తీసుకోలేకపోయింది. ఎప్పుడు నా పిల్లలు హ్యాపీగా ఉండాలి, ఎప్పుడు మా గురించి ఆలోచించింది తప్ప తన హెల్త్ ఏమవుతుంది అనేది చాలా నెగ్లెక్ట్ చేసేది. ఏదైనా మెడిసిన్ వేసుకోమన్నా ఏదన్నా కూడా అంటే జీవితం మీద ఆశలు ఎక్కువ, నేను ఎక్కువ రోజులు బతకాలి, అమ్మో నా పిల్లలకి హెల్ప్ చేయాలి అలా అనే అనుకునేది. ఆ రోజే నిన్ననే వచ్చాడు మా తమ్ముడైతే కాశీ నుంచి. వచ్చేటప్పుడు నా కోసం ఆ శారీ కూడా పట్టుకొని వచ్చాడంట. అదే చెప్తూ ఉన్నాడు. ఇంకా ఇవన్నీ కూడా తీసుకొచ్చాడు. మళ్ళీ భోజనం చేసేసి అరుణాచలంకి వెళ్తాను. అక్కడ గిరి ప్రదక్షిణ లాగా చేస్తాను. వాడేదో అంటే పంతులు గారు చెప్పారంట వెళ్తే మంచిది అలా అని చెప్తే ఇంకా అందుకే మళ్ళీ వెంటనే బయలుదేరిపోతున్నాడు. వాడు వచ్చినప్పటి నుంచి ఇంట్లో ఉన్నది కూడా లేదు. ఇంకా ఈ అంటే కాశీ గయా అవన్నీ తిరగడానికే అంటే ఒక 4-5 డేస్ పట్టింది. మళ్ళీ ఇప్పుడైతే అరుణాచలం అయితే వెళ్తున్నాడు. మళ్ళీ వచ్చాకైతే మా తమ్ముడు వచ్చాక హోమం అయితే ఉంటుంది. ఇంకా మా పిల్లలండి అసలు వీళ్ళల్లరి అంటే ఎవరైనా బయటికి వెళ్ళినా ఏది వెళ్ళినా కూడా ఇంకా వెళ్ళిపోతాము అనేది ఒక సతాయింపు. అక్కడ మా హస్బెండ్ ఏమో ఇంకా డ్రాప్ చేయడానికి వెళ్తూ ఉంటే నేను వెళ్తానని మా చిన్నోడు కూడా అంటే అంతేలేండి పిల్లలు ఇంకా వీళ్ళకి చెప్పినా అర్థం కాదు. నేనా పెద్దగా ఇంట్లో వాళ్ళకి అటెన్షన్ కూడా ఇవ్వట్లేదు. లిటరల్లీ తినిపించడం అవన్నీ కూడా మా హస్బెండ్ అండ్ మొత్తం ఆయనే చూసుకుంటున్నారు. నా లైఫ్లో ఒక గుడ్ థింగ్ ఏంటి అంటే మా ఆయన అన్నిట్లలో సపోర్ట్ చేస్తారండి. అసలు అంటే మా అక్క చనిపోయినప్పుడు కూడా అప్పుడంటే అమ్మ నాన్నని చూసుకోవాలి, వాళ్ళతోనే ఉండాలి, ఆ సపోర్టింగ్ అదొక లాగా ఉండేదండి. కానీ ఇప్పుడు అసలు చెప్తున్నాను కదా లిటరల్లీ పుట్టింటికే రావాలని లేదు. మా డాడీని కూడా తీసుకొని నాతోనే ఉంచుకోవాలి ఇంకా అలా అనుకుంటున్నాను. బట్ మా డాడీ కూడా ఏంటంటే ఇప్పుడు ప్రాబ్లం అదే అండి. మా తమ్ముడేమో కెనడాలో ఉంటాడు, నేనేమో బెంగళూరులో. అంటే మా డాడీకి ఏంటంటే లిటరల్లీ కూతురింట్లో ఉండడం ఏంటి ఇప్పటి నుండే, ఇంకా చిన్న ఏజే కదా అలా అంటూ ఉన్నారు. కానీ హెల్త్ సహకరించట్లేదు. నేనైతే ఇంకా ఎక్కువగా ఏమీ ఆలోచించొద్దు, మా డాడీ హెల్త్ సెట్ అయితే సరిపోతుంది, ఇంకా దేవుడు కోరుకునేది కూడా ఏమీ లేదు. ఇంకా అంటే జీవితంలో పెద్దగా అంటే కోరికలు కూడా లేవు. జీవితం ప్రశాంతంగా ఉంటే చాలండి. లిటరల్లీ మనకి ఏది రాదు ఏది పోదు, ప్రశాంతంగా ఉండడమే కావాలి జీవితంలో. మాకైతే లిటరల్ ఆ ప్రశాంతతే మిస్ అయిపోయింది.
అంటే ఇప్పుడిప్పుడే కొంచెం కోలుకుంటున్నాము, మా మమ్మీ కూడా కొంచెం బాగుంటున్నారు అలా అనుకునేసరికి వెంటనే ఇలా అయిపోయేసరికి అసలు బాధ అసలు ఇది ఎలా పోతుంది నాకైతే. ఇంకా అదేలేండి. ఇంకా అసలు చాలా గట్టిగా ఫిక్స్ అయిపోయాను. నేను బాధపడొద్దు, డౌన్ అవ్వద్దు, నేను హెల్తీగా ఉండాలి, ఇంకా హెల్తీగా ఉండాలి, అన్నీ చూసుకోవాలి. నాకు లిటరల్లీ ఏదైనా పని అండి, ఏదైనా చిన్నగా ఉన్నా కూడా ఒక్కరికి చెప్పడానికి కూడా ఇష్టం ఉండదు. అందుకే మొత్తం ఈ హోల్ ప్రాసెస్‌లో మొత్తం అంటే ప్రతి చిన్న దగ్గర నుంచి, ప్రతి చిన్న అగ్గిపెట్ట దగ్గర నుంచి, ప్రతి చిన్న చిన్నది కూడా నేనే వెళ్ళి తీసుకొచ్చాము. అన్నీ చేశాము. హో అంటే ఇంకేం నాకేం మాట్లాడుతున్నాను, ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. నాకు అసలు ఈ వీడియో కూడా షూట్ చేయాలని లేదు. కానీ చాలామంది మెసేజ్ చేశారండి. అసలు వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్ యూ. అంటే చాలామంది మెసేజెస్ చూశాను. ఎంతెంత మంచిగా అంటే ఇన్‌స్టాగ్రామ్‌లో, యూట్యూబ్‌లో ప్రతి ఒక్కరు రాశారు. అసలు నిజంగా అండి ఎన్ని థ్యాంక్స్ చెప్పినా తక్కువే. వాళ్ళందరికీ నా కోసం టైం తీసుకొని అంటే బాధపడకండి, మీకు మేము ఉన్నాం కదా అండ్ మీరు మాతో మాట్లాడచ్చు అలా అనేసి. నిజంగా అంటే నేను యూట్యూబ్ ఇవన్నీ స్టార్ట్ చేసినప్పుడు నేను నార్మల్గా క్యాజువల్గానే స్టార్ట్ చేశాను. కానీ నేను బాధపడితే ఇంతమంది బాధపడ్డారు అండ్ మనకంటూ ఇంతమంది సపోర్ట్ ఉంది అనేది మాత్రం నిజంగా ఒకందుకంటే హ్యాపీగా అనిపించింది. ఓకే, నాకు ఇంతమంది ఉన్నారు, నన్ను అంటే మీకు మేమున్నాం అనేసి ఒక ధైర్యం ఉంటుంది కదా. అసలు నిజంగా అండి ఇలాంటి వాళ్ళ ప్రేమ అంటే అందరు పెట్టే కామెంట్స్ నిజంగా అంటే కొంచెం అంటే మనకి కొంచెము అంటే బాధపడకండి అలా అనేసి మనకు నలుగురు చెప్తే కొంచెం అనే ధైర్యం వస్తుంది కదా. ఇంకా కిచెన్లో కూడా చాలా డబ్బాలు అవన్నీ ఉండిపోయాయండి. అండ్ ఇల్లు మనము అంటే ఈ 15-20 డేస్ నుంచి అసలు ఎక్కువగా వాడకపోవడము ఏంటో కానీ ఫుల్ బొద్దింకలు అయిపోయాయి. ఇంకా సరే కదా అనేసి మొత్తం ఇట్లా ప్లాస్టిక్ డబ్బాలు ఏమన్నా ఉన్నా అన్నీ తీసేసాను. మా డాడీకి కావాల్సినవి ఓన్లీ పప్పులు అవన్నీ కూడా నీట్గా సర్దేశాను. అండ్ అమెజాన్లో కూడా ఇవి నాప్తలిన్ గోళీలు ఇవి ఉంటాయి కదా, మొత్తం ఇవి 5 అయితే ఆర్డర్ పెట్టాను ప్యాక్స్. ఇవి ఏంటంటే ఇంకా ప్రతి కబోర్డ్లో వేసేద్దాము, మళ్ళీ ఉన్నా లేకపోయినా ఈ స్మెల్కి కూడా బొద్దింకలు రావంట. అందుకే అండి మొత్తం అన్నీ ఇల్లంతా సర్దేసి ఇంక ఇవన్నీ పెట్టేసి వెళ్దాము, మళ్ళీ వచ్చేసరికి లేకపోతే మొత్తం ఖరాబ్ చేసేస్తాయి. అండ్ కింద కూడా ఇప్పుడు హౌస్ కూడా ఎవ్వరికి రెంట్కి ఇవ్వలేదు కదా, ఇంకా మొత్తం అన్నీ సో బెటరు. మా డాడీకి చెప్పాను ఒకసారి అదే మనకి బొద్దింకలు రాకుండా పెస్టిసైడ్ అది చేస్తారు కదా, అది కూడా చేయించాలని. బట్ ఇప్పుడు నాకేమో చిన్నపిల్లలు వీళ్ళతో నేను సర్దలేనులే ఇంకా అనేసి ఇప్పుడైతే ఆ పని అయితే పెట్టుకోలేదు. తర్వాతైనా చూడాలి. ఇంకా అన్నిట్లలో కిచెన్లో అయితే మోస్ట్లీ 90% సర్దేశానండి. ఆ బాక్సులు అంటే అనవసరం అనేసి అన్నీ తీసేసాను. అండ్ ఏవైనా గిన్నెలు ఎక్స్ట్రా అవన్నీ ఉన్నాయి కూడా ఎవరికైనా ఇచ్చేయమనేసి ఒక సంచిలో వేసి పెట్టేశాను. నేను ఏంటంటే ఏదైనా వస్తువు అండి కొంచెం మంచిగా ఉన్నప్పుడే ఎవరికైనా ఇస్తే బెటరు, వాళ్ళైనా వాడుకుంటారు కదా. మనం అది మొత్తం పాడయ్యేదాకా చూడడం ఎందుకు అనుకుంటాను. అందుకే ఇంకా మాకు అవసరం లేనివన్నీ కూడా తీసేసి ఎవరికైనా నార్మల్గా వస్తారు కదా అలా వాళ్ళకైతే ఇచ్చేయమని చెప్పేశానండి. ఇంకా మోస్ట్లీ ఈ వీక్ అంటే జనవరి 12th 13th ఆ టైంకి అయితే బెంగళూరుకి అయితే వెళ్దాము అనుకుంటున్నాము. ఇంకా మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్ నుంచి కూడా రమ్మని కాల్ చేస్తున్నారంట. ఇంకా ఆయన ఏంటంటే ఆయన వెళ్తే మళ్ళీ పిల్లలతోనే నేను మేనేజ్ చేయలేను ఈ చిన్నపిల్లలు వీళ్ళతోని అనేసి ఇంకా ఆయనైతే ఇలా వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే కంటిన్యూ చేస్తున్నారు. ఇంకా అంటే ఆయనకు కూడా వర్క్ అవన్నీ ఉంటాయి కదా. ఇంకా నేను కూడా చెప్తున్నాను కదా, ఇంకా అక్కడికి వెళ్ళిపోతే కానీ కొంచెం మైండ్ ఇదంతా ఫ్రెష్గా అవుతుంది అండ్ కూడా స్టార్ట్ చేయొచ్చు. ఇంకా ఎక్కువగా ఏడ్చి బాధపడే కొద్దీ అంటే ఇంట్లో ఉండే కొద్దీ మా డాడీ కూడా బాగా లో అయిపోతున్నారండి. ఇంకా మెయిన్ కన్సర్న్ అయితే అదే. నాకైతే ఇప్పుడు ఇంకేమీ లేదు, మా డాడీ హెల్త్ మంచిగా అయిపోవాలి, దేవుడు ఇప్పటికైనా కనీసం మమ్మల్ని కొంచెం ప్రశాంతంగా ఉండేలాగా చూడాలనేసి ఆ దేవుణ్ణి కోరుకుంటూ ఉన్నాను. మా అమ్మ ఉంటే అసలు నన్ను ఒక వంట చేసేదాన్నండి. ఎందుకంటే నేను చేసే వంట అంటే మా పేరెంట్స్కి ఇష్టమే, మా ఆయనకి ఇష్టం, అందరు ఇష్టంగా తింటారని ఒక వంట చేసేదాన్ని అంతే. ఇప్పుడు అమ్మ లేకపోయేసరికి నిజంగా అసలు ప్రతి చిన్నది కూడా అండి అసలు
అమ్మే అండి ఎంతైనా. అందుకే మీరు మీరందరూ నిజంగా అంటే పేరెంట్స్ ఉన్నవాళ్ళు చాలా చాలా లక్కీ అండి. మనం వాళ్ళు ఉన్నప్పుడు మనకంత తెలీదు గానీ వన్స్ ఒక్కసారి వాళ్ళు మిస్ అయిపోయాక అసలు చాలా రిగ్రెట్‌గా అనిపిత్తది లైఫ్‌లో. నాకు అంతే ఉంది. అసలు మా డ్యాడీ అప్పటికే ఇంకో 15 డేస్ బెంగుళూరులోనే ఉండనియమ్మా అనేసి అలా చెప్తూ ఉన్నారు. మా మమ్మీ ఇంకా డ్యాడీకి కష్టమైతది కదా! ఆయన బానే ఉన్నాను గదా! అలా అయితే వచ్చింది. అసలు నేను నిజంగా అప్పటికే ఒకసారి టికెట్ బుక్ చేసి కూడా క్యాన్సిల్ చేశానండి. వద్దమ్మా ఉండమ్మా అంటే ఇంక వెళ్ళిపోతానమ్మా అక్కడ బెంగుళూరు నుంచి వచ్చిన వితిన్ 10 డేస్‌లోనే ఇలా అయిపోయింది. నేను న్యూ ఇయర్‌కి వద్దాము, అంతా సెలబ్రేట్ చేసుకుందాం అమ్మ వాళ్ళతో క్రిస్మస్ హాలిడేస్‌కి అలా అనుకున్నానండి అసలు. దేవుడేమో ఇలా చేసేసాడు అసలు. మాకెందుకు ఈ కష్టాలు ఇస్తున్నాడు? మేమేం మిస్టేక్ చేశామో నాకైతే అర్థం కావట్లేదు. మా పేరెంట్స్ లిటరల్లీ ఒకరి గురించి ఎప్పుడు తప్పుగా కూడా ఆలోచించరండి. ఏమో అండి. మేమే అసలు నాకు లిటరల్లీ ఇంకా ఏడవనండి. అంటే నేనెప్పుడు లో అవ్వద్దు. ఇక్కడి నుంచైనా స్ట్రాంగ్‌గా ఉండాలి. నార్మల్ అయిపోవాలి. నార్మల్‌గా ఉండడానికే ట్రై చేస్తున్నాను. ఇంకా చూద్దాము. ఇంకా ఈ వీడియో అయితే ఇక్కడితోనైతే ఎండ్ చేస్తున్నానండి. మీకు తర్వాత కూడా ఫర్దర్‌గా అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. అండ్ ప్రతి ఒక్కరికి చాలా 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 థ్యాంక్స్ అండి. అంటే మెసేజ్‌లు పెట్టి నాకు ధైర్యం చెప్పినందుకు అసలు వాళ్ళకెంత చెప్పినా తక్కువే. నేను వీలు చూసుకొని అందరికీ రిప్లైలు ఇద్దాము అనుకుంటున్నాను. ఇప్పుడు కొంచెం బిజీగా ఉంటున్నానండి. ఫ్రీ అయిపోయాక తప్పకుండా ఒకసారైతే అందరికీ రిప్లై ఇస్తాను. చాలా థ్యాంక్ యూ అండి. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్‌లో కలుద్దామండి. థ్యాంక్ యూ.